హే గాయ్స్, చిన్నప్పుడు స్కైలో ఈ మార్క్స్ చూసి రాకెట్ అని అనుకుంటుంటాం. బట్ దగ్గర నుండి చూసుండం. రియల్గా రాకెట్ని దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది? సో నేను అది ఎక్స్పీరియన్స్ చేయడానికి నాసా స్పేస్ సెంటర్ హ్యూస్టన్కి వచ్చేసాను. సో ఇందులో ఏమున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. సో టోటల్లీ ఇక్కడ 3 ట్రామ్ టూర్స్ ఉంటాయి. ఫస్ట్ టూర్లో రాకెట్ పార్క్ అనమాట. సో ఇక్కడ సాటర్న్ 5 రాకెట్ మూన్ ఆర్బిట్లోకి వెళ్ళి ఏమేం చేశారో ఇక్కడ తెలుసుకోవచ్చు. వన్ ఆఫ్ ద సాటర్న్ 5 వెహికల్ నాసా హ్యూస్టన్లో ఉంది. అదర్ 2 ఆర్ ఇన్ ఫ్లోరిడా అండ్ ఆల్బామా. ఈ రాకెట్ యూస్ చేసి అపోలో 11 మిషన్ 1969 సక్సెస్ఫుల్గా మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అయ్యారనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆల్ 20 మెంబర్స్ ఫస్ట్ ల్యాండ్ అయింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో నెక్స్ట్ అపోలో మిషన్స్ కూడా ఇది యూస్ చేశారు. దీన్ని యూస్ చేసి స్కై ల్యాబ్ కూడా లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ ట్రామ్ టూర్ ఈస్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఒక వాక్వే టూర్ ఉంటుంది దీనికి. ఆస్ట్రోనాట్స్ ఇక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు. లైక్ హౌ దే షుడ్ లివ్ ఇన్ స్పేస్ ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్. లైక్ ఇట్స్ ప్రెటీ కూల్ టు వాక్ అరౌండ్. సో నెక్స్ట్ ట్రామ్ టూర్ ఈస్ హిస్టారిక్ మిషన్ కంట్రోల్. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. రిజర్వేషన్ అనేది కంపల్సరీ అనమాట ఈ టూర్కి. ఈ టూర్లో మనల్ని మిషన్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్తారు. అక్కడ అపోలో 11 మూన్ ల్యాండింగ్ ఎలా జరిగిందో సీన్ని రిక్రియేట్ చేసి మనకి ప్రజెంట్ చేస్తారు. డేటా నావిగేషన్స్ వీడియోస్ని చూస్తే నాకైతే లైవ్గా మిషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఇట్స్ లైక్ ఏ వావ్. ఎయిర్ప్లేన్ నుండి స్పేస్లోకి పీపుల్ ట్రావెల్ చేయొచ్చా? ఇది ఎలాగా తెలుసుకోవాలంటే ఇండిపెండెంట్ ప్లాజాకి రావాల్సిందే. సో రాకెట్ పార్క్ అయిపోయాక ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇది స్పేస్ షటిల్ అంటారు. సో ఆస్ట్రోనట్స్ కూర్చోవడానికి సీట్స్ ఉన్నాయి చూసారా. సో ఇది రీయూజబుల్ రాకెట్. ఐఎస్ఎస్ బిల్డ్ చేయడానికి శాటిలైట్స్ ఆర్బిట్లో క్యారీ చేయడానికి యూస్ చేస్తారు. సో స్పేస్ షటిల్ని ఎలా బిల్డ్ చేశారు, ప్రోటోటైప్తో టెస్ట్ చేసి ఎలా చేశారు అని వీడియో కూడా ప్లే చేస్తారు. యూ కెన్ సీ దిస్ కాక్పిట్ లైక్ యాజ్ మెనీ బటన్స్ అండ్ కంట్రోల్స్ అన్నమాట. నెక్స్ట్ ఈస్ ద స్టార్షిప్ గ్యాలరీ. ఒక వీడియో ప్రెజెంటేషన్ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ నాసా ప్లే చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. మన జనరేషన్ కరోనాకి ఎంత భయపడ్డామో మన పేరెంట్స్ జనరేషన్ని స్కై ల్యాబ్ అంటే అంత భయపెట్టింది. సో మీ పేరెంట్స్ మీకు కథలుగా చెప్పుంటారు స్కై ల్యాబ్ గురించి. అమ్మో ఎక్కడ పడుతుందో ఏమైపోతామో అని చాలా భయపడ్డారు. దీని గురించి వినకపోతే మన పేరెంట్ జనరేషన్ని అడిగి చూడండి. ఇది అమెరికాస్ ఫస్ట్ స్పేస్ స్టేషన్ అనమాట. దీన్ని ఆస్ట్రోనట్ స్పేస్లో లాంగర్ పీరియడ్స్ ఉండటానికి యూజ్ చేశారు. ఇందులో అన్నీ ఉన్నాయి, లైక్ షవర్, ఎక్సర్సైజ్ ఏరియా ఆల్సో. ఇందాక మనం చూసిన సాటర్న్ 5 రాకెట్ యూజ్ చేసి స్కై ల్యాబ్ లాంచ్ చేశారు ఆఫ్టర్ అపోలో మిషన్. ఎప్పుడైనా బాగా హ్యాపీగా ఫీల్ అయితే అబ్బా చంద్రమండలానికి మీదకి వెళ్ళినట్టు ఉంటుంది అని అంటుంటాం. నాకైతే ఐ టచ్ ద మూన్ అని హ్యాపీనెస్ వచ్చింది. అది ఎలాగో తెలియాలంటే ఈ పార్ట్ ఆఫ్ వీడియోలో చూసేయండి. ఇక్కడ నాసా వాళ్ళు మూన్ మీద కలెక్ట్ చేసిన ఫ్యూ ఆబ్జెక్ట్స్ ఇలా ఇక్కడ పెట్టారనమాట. ఐ లిటరల్లీ టచ్ ద రాక్ ఆన్ ద మూన్. ఇక్కడ చూస్తే నాసా మూన్ మీద ల్యాండ్ అయిన స్పాట్స్ చూడొచ్చు ఆన్ డిఫరెంట్ టైమ్ జోన్స్. అండ్ ఇలా అన్నీ చూస్తూ మాకు మిషన్ మార్స్ అనేది కనిపించింది. ఇక్కడ ఏమున్నాయో చూసేద్దాం పదండి. మార్స్ మీద టెంపరేచర్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ కూడా మార్స్ మీద రాక్ టచ్ చేశాను నేను. Best thing is I also compared weights on Earth and Mars. Finally we have some activities in NASA like మీకు ఇష్టమైన లోగో స్క్రాచ్ చేసి ఇలాగ తీసుకోవచ్చు అనమాట, లైక్ ఏ సోవెనీర్. అదండి మ్యాటర్. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా. హోప్ మీరు కూడా నాలాగే ఎక్సైట్ అవుతూ ఉంటే మీరు విజిట్ చేసేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.